ధాన్యం కొనుగోలు వ్యవహారంలో పీకళ్లతో అవినీతిలో కూరుకుపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని నుంచి తప్పించుకోలేరని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను అనేక ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేని ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 22,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. మరి ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారో డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బయట పెడతలేరు? కేవలం 90 కోట్ల రూపాయలు ఉన్న బకాయి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరి దీంట్లో 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు? దాదాపుగా 19 ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు ఈ రోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది. ఇది మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 గాని లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్ తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? ఎప్పుడు విధి విధానాలను రచించింది? ఎప్పుడు గైడ్ లైన్స్ ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది? ఎప్పుడు ఆ టెండర్స్ ని మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమైందా? మీరు జలసౌదాలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతోటి మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా? మరి ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2,007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు 2,223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్నారు? మంత్రి మెచ్చురైనటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని 2,007 రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా. మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు 2,223 రూపాయలకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా? ఏదైతే మీరు 2,007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2,223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2,223 రూపాయలకి 2,007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా, సిట్టింగ్ జడ్జితో గాని సిబిఐతో గాని ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను.